మడిసన్నాక కోతంత కళాపోసనుండాల. ఉత్తనే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటుంది? అవును, ఉత్తినే ఎందుకు తిని తొంగుంటా? వంటలు చేస్తాం కదా. ఒక మంచి రెసిపీని మాకు చూపించాలి. మరి వాళ్ళ ఏం చూపిస్తారు? ఈరోజు పాపడ్ పనీర్ ఫింగర్స్ చేద్దాం. నాకు అనుకోండి అమ్మా, బాడీ తిరుగుతుంది కానీ చెయ్యి తిరగదు. మీరు అనుకోండి, ఎన్నో వంటలు చేశారు, కొన్ని వేల వంటలు చేశారు కాబట్టి ఏ వంటకాన్నైనా ఇట్లా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. నాతో పాటు కొన్ని రోజులు ఉంటే నీ చెయ్యి కూడా అలాగే తిరిగిపోతుంది. తిప్పేద్దాం, నాదేంటి అందరిది తిప్పేద్దాం. చూస్తే నాన్ వెజిటేరియన్స్కి కుళ్ళొచ్చేస్తూ ఉంటుంది అనమాట. చికెన్ వింగ్స్, చికెన్ లెగ్స్, చాప్ స్టిక్స్ అనేవేవో చెప్తారు కదా. వెజ్ స్టార్టర్ పన్నీర్ పాపడ్ ఫింగర్స్ ఒక వాయ తీసామంటే ఇంకొకటి రెడీ అయ్యే లోపు ప్లేట్ ఖాళీ అయిపోవాల్సిందే, అంతే. సూపర్ సూపర్ సూపర్, అదిరిపోయింది అసలు. మడిసన్నాక కోతంత కళాపోసనుండాల. ఉత్తనే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటుంది? అవును, ఉత్తినే ఎందుకు తిని తొంగుంటా? వంటలు చేస్తాం కదా. కాదు కాదు కాదు, వైరల్ వంటలు చేస్తాం కదా. కాదు 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 కాదు, సక్సెస్ఫుల్ వైరల్ వంటలు చేస్తాం కదా. మరి ఏం ఆలోచిస్తున్నారు? ఎక్స్పర్ట్ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ అవర్ ఫుడ్ ఎక్స్పర్ట్ వనమాల వర్ధన్ గారు. హాయ్ అమ్మా. హాయ్ దీప్తి, ఎలా ఉన్నారు? బాగున్నాను దీప్తి, నువ్వు ఎలా ఉన్నావు? చక్కగా ఉన్నాను, సూపర్గా ఉన్నాను. సూపర్. నేను మన ఆడియన్స్కి సక్సెస్ అయిన వైరల్ వంటలు అని అసలు కమిట్ అయిపోతున్నాను కాబట్టి బోలెడంత రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. అవును కదా. ఇంకొక సక్సెస్ సూపర్ అయిన ఒక మంచి రెసిపీని మాకు చూపించాలి. మరి వాళ్ళ ఏం చూపిస్తారు? చేద్దాం దీప్తి. సో ఈరోజు పాపడ్ పనీర్ ఫింగర్స్ చేద్దాం. పాపడ్ పన్నీర్ ఫింగర్స్, ఏ. సో డెఫినెట్లీ ఇది ఒక స్టార్టర్ ఐటము. క్రంచీ క్రంచీగా ఉంటుంది అన్నది టైటిల్లోంచి నాకు అర్థమవుతుంది. సో ఎలా చేద్దాం? ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ దానికి ముందు దీనికి ఏమేమి కావాలో చూద్దాం. ఓకే. మసాలా అప్పడాలు, కార్న్ఫ్లోర్, గోధుమ పిండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చాట్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, ఉప్పు, పన్నీర్, అలాగే నూనె. ఓకే ఫైన్. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ ఈ పన్నీర్ని కొంచెం కట్ చేసుకుందాం. ఓకే, ఫింగర్ లాగా. సో ఈ రెసిపీ అమ్మ ఎక్కడి దశలు? మన సైడ్ దేనా? కాదు, ఇది యాక్చువల్లీ నార్త్ స్పెషల్ అనమాట. జనరలీ నాకు చాలా ఫేవరెట్ ఈ రెసిపీ, అలాగే చాలా ఫ్రీక్వెంట్గా కూడా చేసుకుంటాను నేను. ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం పిల్లలకి చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకొకటి మనకు కూడా చేయడం చాలా ఈజీ. అవునా? సో ఇప్పుడు ఈ పన్నీర్ అనేది మనం ఇంట్లో చేసిన పన్నీర్తో కూడా చేయొచ్చు, కానీ బయటది అయితే బాగుంటుంది, ఎందుకంటే సెట్ అయ్యే ఉంటుంది. మనకి ఇంట్లో అయితే కొంచెం విడిపోతూ ఉంటుంది కదా, కాబట్టి అలా ఉండదు. అట్ ద సేమ్ టైం. సో యాక్చువల్ ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్ అంటే, జనరలీ చేసుకున్న పన్నీర్ ఫింగర్స్ కానీ ఆలూ ఫింగర్స్ కానీ మనం ఏం చేస్తాము, బ్రెడ్ పౌడర్లో కోట్ చేసేసి డీప్ ఫ్రై చేస్తాం. ఓకే, దీంట్లో అప్పడాలు వాడుతున్నానంటే దీంట్లో ఆల్రెడీ మసాలాస్ ఉంటాయి. అవునా? మసాలా పాపడ్ తీసుకున్నాం కాబట్టి. అదే నార్మల్ పాపడ్ తీసుకుంటే మళ్ళీ టేస్ట్ రాదు, కొంచెం ఉంటుంది, పర్వాలేదు, అది కూడా చేయొచ్చు. ఇదైతే అప్పుడు ఏమవుతుందంటే మీరు మళ్ళీ దానికి మిరియాలు ఇంకా కొన్ని మసాలాలు యాడ్ చేయాల్సి ఉంది. ఇదైతే ఈజీ కదండి. సో మసాలా పాపడ్ని ప్రిఫర్ చేయండి ఎప్పుడైనా సరే. ఎక్స్ట్రాగా మీరు దీని మీద శ్రమ పడాల్సిన అవసరం ఉండదు కాబట్టి. సో జనరలీ కనీసే కాకుండా ఇలాంటి స్నాక్స్ కూడా పన్నీర్తో చాలా బాగా చేసుకోవచ్చు. పన్నీర్ అంటే వెజిటేరియన్స్కి చికెన్తో సమానం. కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫ్యాట్స్ ఉంటాయి, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. సో చాలా 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 హెల్తీ. సో దీన్ని కొంచెం ఇలా పొడువుగా ఫింగర్ లాగా కట్ చేసుకుందాం. చిన్న ముక్కలు కాదు, ఇట్లాగా పొడుగ్గా ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ పన్నీర్ పాపడ్ ఫింగర్స్. దీనికి సరిపడా
చేత్తోనే వేస్తాను, ఉప్పు మాత్రం. ఓకే. కొన్ని సార్లు అమ్మ మనకి పన్నీర్లోనే లైట్గా సాల్టెడ్ పన్నీర్ అని కూడా దొరుకుతుంది కదా, అది చూసుకొని మనం వేసుకోవాలన్నమాట. సో ఇన్ కేస్ మీరు కనుక సాల్టెడ్ పన్నీర్ కనుక వాడుతున్నట్లయితే మళ్ళీ అప్పుడు ఉప్పు యాడ్ చేయడం అవసరం లేదు కదా? లేదు, కొంచెం యాడ్ చేయాలి. సో సాల్టెడ్ పన్నీర్ అయినా అన్సాల్టెడ్ పన్నీర్ అయినా కొంచెం సాల్ట్ యాడ్ చేయడం మ్యాండేటరీ, గుర్తుంచుకో. ఇంకా కొంచెం తక్కువ యాడ్ చేయాలి. రైట్, కరెక్ట్, బికాజ్ ఆల్రెడీ పన్నీర్లో సాల్ట్ ఉంది కాబట్టి. సో గరం మసాలా పౌడర్ జస్ట్ అట్లా జల్లుతున్నాం అంతే, ఒక్కొక్క పీస్కి కూడా పట్టించక్కర్లా. ఓకే. చాట్ మసాలా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం మనం చేయి వేసే మనం ఇప్పుడు మిక్స్ చేయాలి. కరెక్ట్. సో నేనంతా మొత్తం మసాలా అంతా పట్టించేసాను అనమాట. అంత లైట్గా మసాలా పట్టిస్తే చాలు. ఓకే. ఇంకా విడిగా కారం యాడ్ చేయక్కర్లేదా మరి? ఎందుకంటే ఒక బ్యాటర్ చేసుకుంటాము, దాంట్లో కూడా కొంచెం మసాలా పడుతుంది, అట్ ద సేమ్ టైం మసాలా పాపడ్ వాడుతున్నాం. సో ఎక్కువ అయిపోతుందేమో మళ్ళీ మసాలా, సో కారం అవాయిడ్ చేస్తే మంచిది. మొత్తం వేసేయండి, డీప్ ఫ్రై కదా. సో స్టార్ హోటల్స్లో బుఫే భోజనాలకు వెళ్ళినప్పుడు వెజిటేరియన్స్ కోసం ఈ స్నాక్ ఉంటుంది. నేను ఇది చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను, ఇంత స్పెషల్ వంటకం 5 స్టార్ హోటల్స్లోనో లేకపోతే బాగా వంట వచ్చిన వాళ్ళు వీళ్ళే చేస్తారేమో అనుకున్నా. మీరున్నారు కదా చెయ్యి తిరిగిన ఫుడ్ ఎక్స్పర్ట్, ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీ మెథడ్ దీప్తి. నాకు అనుకోండి అమ్మా, బాడీ తిరుగుతుంది కానీ చెయ్యి తిరగదు. మీరు అనుకోండి ఎన్నో వంటలు చేశారు, కొన్ని వేల వంటలు చేశారు కాబట్టి ఏ వంటకాన్నైనా ఇట్లా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. నాతో పాటు కొన్ని రోజులు ఉంటే నీ చెయ్యి కూడా అలాగే తిరిగిపోతుంది. తిప్పేద్దాం, నాదేంటి అందరిది తిప్పేద్దాం. సో దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్ అంతా కార్న్ ఫ్లోర్, ఒక 2 స్పూన్ అంతా గోధుమ పిండి. యాక్చువల్గా అమ్మ గోధుమ పిండి ప్లేస్లో ఇప్పటి వరకు నేను చూసింది అందరూ మైదా యాడ్ చేస్తారు, బట్ ఇప్పుడు జనాలకి చాలా అవేర్నెస్ వచ్చేసింది, మైదా వాడకూడదు, మైదా మంచిది కాదు అని అంటారు, కాబట్టి మీరు గోధుమ పిండి యాడ్ చేస్తున్నారా? ఎవ్రీబడి బికమ్స్ వెరీ కాన్షియస్ నౌడేస్. కరెక్ట్. వీలైన వరకు మైదా అవాయిడ్ చేయడమే మంచిదని. సో దీనికి సరిపడా ఉప్పు, అగైన్ గరం మసాలా, చాట్ మసాలా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమా ఇంకా వేయాలి. నాకు వచ్చేసింది వంట చేయడం. చూసారా? కొద్దిగా లేదు వేయండి, బజ్జీ పిండి కింద కొంచెం పలచగానే ఉండాలి, ఇంకా కొంచెం. సో బాగా జారుడుగా కలుపుకోవాలన్నమాట, ఎక్కువ బ్యాటర్ లేకుండా. ఇప్పుడు పల్చగా కలుపుకునేటప్పుడు సపోజ్ నీళ్ళు ఎక్కువ పోసేసామనుకోండి, అప్పుడు మన దగ్గర పిండి లేదు, అప్పుడు వస్తుందా? వస్తుంది. పిండి లేకపోతే కొంచెం ఈ అప్పడాలు కొంచెం పౌడర్ చేసేసి వేసేయాలి. అబ్బా ఎంత స్మార్ట్ ఆన్సర్. యాక్చువల్గా వంట చేయడంతో పాటు వంటని రిపేర్ చేయడం కూడా తెలుసుకోవాలండి. అక్కడే కదా ఫుడ్ ఎక్స్పర్ట్ ప్రెజెన్స్ ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. ఎక్కువసార్లు వాటర్ పోసేసామనుకోండి, ఎక్కువ వాటర్, అప్పుడు అప్పడాలని పౌడర్ చేసి ఆ పౌడర్ని యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ వీటిని ఏం చేద్దాం, ఒక మిక్సీ జార్లో పౌడర్ చేయాలి. సో మొత్తం ఇవన్నీ పడతాయమ్మా? పడతాయి. ఎవరి మీదైనా కోపం ఉంటే కర్ర నలిపేసేసి కోపం తీర్చేసుకోండి. ఓకే. సో దీంట్లో కొన్ని మనం రెడీ చేయాలి, ఎందుకంటే వెంటనే ఒకేసారి అన్నీ వేసుకోవాలి. ఓకే ఫైన్. ఈ లోపమ్మ ఇలాగా ఆల్రెడీ మసాలా పాపడ్ పౌడర్లో రోల్ చేసుకొని మనం డీప్ ఫ్రిజ్ పెట్టేసేసుకొని ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా పార్టీ టైంలోనో లేకపోతే గెస్ట్ వచ్చినప్పుడు జస్ట్ ఫ్రై చేసుకోవడానికి పెట్టుకోవచ్చా? తప్పకుండా. ఒక 10 days ముందు కూడా అవి ఉంటాయి అన్నమాట. 10 days నిలువ ఉంటాయా? ఫ్రీజర్లో.
మనకి ఇన్స్టెంట్గా అయిపోయే స్నాక్ ఐటమ్స్ సూపర్ బజార్స్కి వెళ్ళినప్పుడు చాలా కొనుక్కుంటూ ఉంటాం కదా, అవి అస్సలు మంచివి కాదు. ఏదో ఒకసారి 2 సార్లు వాడితే ఓకే, కానీ రెగ్యులర్గా వాడాలి అని అనుకునేవి ఫ్రోజన్ ఫుడ్స్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఫ్రోజన్ ఫుడ్స్ నిలవ ఉండడానికి వాళ్ళు అందులో చాలా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇది మనకి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, శ్రేయోభిలాషులకి కానీ ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి ఇలా ఈజీగా అయిపోయేవి మనం ఇంట్లో చేసి స్టోర్ చేసుకోవడం అయితే ఓకే. సో ఈ రెసిపీలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ బ్రెడ్ క్రమ్స్ వాడట్లేదు, ఎక్కడ మైదా వాడట్లేదు. సో డెఫినెట్లీ ఇది చాలా 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 ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ హోమ్ మేడ్ యమ్మీ సక్సెస్ఫుల్ స్నాక్ ఐటమ్ ఓన్లీ ఆన్ అవర్ వైరల్ వంటలు. వేయగలను, శుభ్రంగా వేయగలను. ఇది చూస్తే నాన్ వెజిటేరియన్స్కి కుళ్ళొచ్చేస్తూ ఉంటుంది అనమాట. చికెన్ వింగ్స్, చికెన్ లెగ్స్, చాప్ స్టిక్స్ అనేవేవో చెప్తారు కదా, వెజ్ స్టార్టరు ఎర్రగా దియబోతుంది అన్నది అర్థమవుతుంది నాకు. ఇంకా తీసేయచ్చా? మంచి కలర్ వచ్చేసి వావ్, అసలు ఇట్లాగా పన్నీర్ పాపడ్ ఫింగర్స్ ఒక వాయ తీసామంటే ఇంకొకటి రెడీ అయ్యే లోపు ప్లేట్ ఖాళీ అయిపోవాల్సిందే అంతే. ఈసారి కిట్టి పార్టీలు మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కదా, ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా, సో ఆ కిట్టి పార్టీలో ఈ వంటకం మేమే చేసాము అని చెప్పి సర్వ్ చేయండి ఫ్రెండ్స్కి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎవరు దేర్ ఇస్ నోబడీ కాంట్ బిలీవ్, ఇంట్లో చేసేవారా? ఇంట్లో చేసారా? అదే కదా నేను ఫస్ట్ చెప్పింది. ఈరోజు మా సెట్లో వాళ్ళందరికీ పండగే, పండగ అంటే పండగే. ఏం పండగ? సంక్రాంతి, దీపావళి, దసరా అన్నీ ఒకేసారి వచ్చిన పండగ. ఎందుకంటే వాయ తీస్తూ ఉంటేనే ఘుమఘుమలాడిపోతుంది మరి. కానీ ఒక్క బయటతో ఆపి ఊరుకోవాలి చూడండి, అక్కడ ఉంటుంది అసలు ఛాలెంజ్ అంతా. ఎందుకంటే ఇవాళ నేను ఫాస్టింగ్ కదా, మా డైరెక్టర్ గారు ఇవన్నీ పీకేస్తారు, అది నాకు తెలుసు, వేరే విషయం. అలా ఒకటి తింటారు, నేను మాత్రం పావు ముక్క తినాలి. ఎంత కష్టం, పగోడికి కూడా రాకూడదు కష్టం. యాక్చువల్లీ దీంట్లో అన్ని మసాలాలు ఉండే వల్ల ఇంకా ఏం డిప్ ఇవన్నీ అవసరం ఉండదు అనమాట. అంటే సాస్ కానీ అలాంటిది ఏం అక్కర్లేదు, యాజ్ ఇట్ ఈస్గానే బాగుంటుంది. పన్నీర్ పాపడ్ ఫింగర్స్ అని వనమాల గారు టైటిల్ చెప్పారు కదా, కాదు కాదు కాదు, వీటిని పన్నీర్ ఫింగర్స్ అనకూడదు, పన్నీర్ పాచికలు అనాలి. ఇలా వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు భలే ఉన్నాయిలే. ఎదురుగా ఇంత అమృతాన్ని పెట్టుకొని అసలు మాటలతో ఎందుకు టైం వేస్ట్ చేస్తుంది నాకు కూడా అర్థం కావట్లా. ఫస్ట్ టేస్ట్ చేసేద్దాం, ఓకేనా? లోపల పన్నీర్ అలాగే ఉంది, అంటే పన్నీర్ యాక్చువల్ టెక్స్చర్ని ఎక్కడ మిస్ అవ్వలేదు, మీకు తెలుస్తుంది కదా, అంతే సాఫ్ట్గా ఉందమ్మా. సూపర్ సూపర్ సూపర్, అదిరిపోయింది అసలు, సూపర్, అసలు కుమ్మేశారు అంతే. నిజంగా ఈ వంటకం మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి సభాష్ సభాష్ అని అనకపోతే నేను పేరు మార్చుకుంటా. అంత బాగుంది ఫుడ్, అదిరిపోయింది అంతే. పన్నీర్ పాపడ్ ఫింగర్స్ రెడీ. యాక్చువల్గా ఇవి టొమాటో కెచప్తో కానీ లేకపోతే ఒక మంచి డిప్ ప్లాన్ చేశారనుకోండి. ఇప్పుడు మైనీస్ నడుస్తుంది కదా, సో మైనీస్ డిప్పో, చీజ్ డిప్పో, ఇంకా అసలు మీ ఇష్టం గ్రీన్ చట్నీయో అంటే మింట్ చట్నీ అంటారు కదా, ఇలా ఏదన్నా ఒక చట్నీతోనో లేకపోతే సాస్తోనో గనక మీరు నంచుకొని తింటే ఉంటుంది స్వర్గం అంతే, అద్భుతం. సో మరి ఇలాంటి సక్సెస్ఫుల్ వైరల్ రెసిపీస్ ఎన్నో మీకోసం వెయిటింగ్లో ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా
మా వంటకాన్ని మీరు ఏదన్నా ట్రై చేస్తే ఎలా వచ్చింది అని కింద కామెంట్లో షేర్ చేసుకోవడంతో పాటు ఎలాంటి రెసిపీస్ని మీరు చూడాలనుకుంటున్నారో మాకు తెలియజేయాలి. ఎలా అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి. సో మీ నుంచి రెస్పాన్సే మాకు కొండంత బలం అన్నమాట. కాబట్టి వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై. Host saree courtesy from Saki, the House of Kanchi Weaves, KPHP Road number 1, Hyderabad.